ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మహాలక్ష్మి, టీచర్, మహాలక్ష్మి. ఏమైంది మావయ్య? ఎందుకు అలా అరుస్తున్నారు? మీ పిన్ని ఎక్కడ బాబు? ఇక్కడ ఇక్కడ సిగ్గు లేకుండా మళ్ళీ మా ఇంటికెందుకొచ్చావు విద్యాదేవి? తను రాలేదు, మేం తీసుకొచ్చాం. తీసుకురావడానికి మీరెవరు? తిరిగి రావడానికి ఆవిడెవరు? ఈ ఇంట్లో ఆవిడికి స్థానం లేదని చెప్పాం కదా, మర్యాదగా వెళ్ళిపోమని వెళ్ళగొట్టేశాం కదా. మళ్ళీ ఏం మొహం పెట్టుకుని వచ్చారు? ఇంకా ఇక్కడ ఏముందని వచ్చారు? నాకు ఆవిడ మొహం చూడాలని లేదు. ఆవిడ ఈ ఇంట్లో ఉంటే నేను ప్రాణాలతో ఉండను. నీకు ప్రాణం పోసిందే ఈవిడ, నువ్వు పుట్టిందే ఈవిడకు. నా ఇంటికే వచ్చి నట్టింట్లో నిలబడి ఏం మాట్లాడుతున్నారు? ఇది నీ ఇల్లు కాదు మహాలక్ష్మి, ఈవిడ ఇల్లు. ఎవరినో తీసుకొచ్చి ఆవిడిల్లు అంటారేంటి? ఈవిడ ఎవరో కాదు బావగారు, స్వయానా నా తోడబుట్టిన చెల్లెలు సుమతి. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న మీ భార్య రామ్ ప్రీతిల కన్న తల్లి. ఏంటి నాన్న మీరు చెప్పేది? ఈవిడ నా మేనత్త. మీరు చెప్పేది ఏంటి మావయ్య? ఈవిడ మా అమ్మ సుమత. అవును బాబు, మీ మావయ్య చెల్లెలు, మీ నాన్న భార్య, నీ కన్న తల్లి ఈవిడే. మీ కూతురికే పిచ్చి అనుకున్నాను, మీ కుటుంబం మొత్తానికి పిచ్చేనా? ఎవరిని పిచ్చివాళ్ళు అంటున్నావు మహాలక్ష్మి? నా అన్న వదినల్నా? వాళ్ళు చెప్పింది నిజం. నేనే సుమతినే. టీచర్ అవతారం చాలించి ఈ ఇంట్లో ఉండటానికి కొత్త నాటకం మొదలు పెట్టావా విద్యాదేవి? సుమతి ఎలా ఉంటుందో మాకు తెలీదు అనుకుంటున్నావా? నేను సుమతి ప్రాణ స్నేహితురాల్ని. అందుకేనా ఆ ప్రాణం తీయాలనుకున్నావు? నీ రూపం మారినా నా పగ మారదు. నిన్ను బ్రతకనివ్వను సుమతి, చచ్చిపో. No! అన్నయ్య! No! No! ఏమైందమ్మా? ఎందుకు ఇలా అరిచావు? ఏంటమ్మా
ఎందుకలా ఉన్నావు? ఏం లేదు, ఏదో గుర్తొచ్చింది అంతే. సారీ అండి, మా ఆడపడుచు గురించి చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నా. అదేం లేదు వదినా. అచ్చం మా సుమతిలా పిలిచావమ్మా. శివ నీకు అన్నయ్య అయితే లలిత నీకు వదినే, నేను నీకమ్మని. అవునమ్మా, నువ్వలా అమ్మ వదిన అన్నయ్య అని పిలుస్తుంటే మా సుమతి పిలిచినట్టుగానే ఉంది. మీరలాగే పిలవండి. మాకు మా సుమతి దగ్గరలేని లోటు తీరినట్టుంటుంది. మిమ్మల్ని మిస్ అయిన లోటు నాకు ఉంది వదినా. అందుకే దేవుడు నన్ను మీ దగ్గరికి పంపించాడు. అలా పిలవడం మీకు ఇబ్బందిగా ఉంటే పర్వాలేదమ్మా. అదేం లేదన్నయ్యా, అలా పిలవడం నాకు సంతోషమే. నేనిక్కడున్నంత వరకు నన్ను మీ చెల్లెలు సుమతనే అనుకోండి. ఎంత మంచి మాట చెప్పావు తల్లి. సుమతే నీ రూపంలో వచ్చినట్టుంది. ఇది సుమతి రూమమ్మా. ఈ రూమును మీరు వాడుకోండి. ఇది మీ ఇల్లే అనుకోండి. అలాగే అన్నయ్య. మీరెప్పుడు తిన్నారు ఏంటో, స్నానం చేసి ఫ్రెష్ అవ్వండి. నేను భోజనం రెడీ చేస్తాను. నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. నువ్వు ఇంటికొస్తే వాడి చెల్లెలే వచ్చినంత ఆనందపడుతున్నాడు చూడమ్మా. మీరు ఫ్రెష్ అప్ అవ్వండి. అమ్మా, అన్నయ్య, వదిన అందరూ నా మీద చూపిస్తున్న ప్రేమకు లొంగిపోయి నేనెవరో వాళ్ళకి నిజం చెప్దామనుకున్నాను. కానీ అన్నయ్య మహాలక్ష్మితో గొడవ పడితే ఏదైనా జరగచ్చు. అన్నయ్యకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. అందుకే కొన్ని రోజులు నా గురించి నిజం చెప్పకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.